तेलंगाना में बीसी ज़ात मरदमशुमारी और बीसी रिजर्वेशन के मसाइल पर वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी की बीसी लीडरों से मुलाकात शुरू हो गई है। हैदराबाद के प्रजा भवन में मुनक़िदा इस मुलाकात में नायब वज़ीर आला भट्टी विक्रमार्का, पीसीसी सदर महेश कुमार गौड़, वज़ीर पुन्नम प्रभाकर, रुकन असम्बली अनिल कुमार यादव, साबिक़ रुकन असम्बली वी हनुमंत राव, बीसी MLCs और अहम लीडरों ने शिरकत की। इस मुलाकात के मौके पर ज़ात पात की मरदमशुमारी और बीसी के लिए 42% रिजर्वेशन के मामले पर बातचीत की गई। इजलास के फैसलों का ऐलान होना अभी बाकी है। కన్వర్షన్ జరిగిన వాళ్ళను సో ఇయాల ఇవన్నీ ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే సింపుల్, ఈ లెక్క తేలిందని అంటే ఆ తర్వాత మా సంగతి ఏంది చెప్పండి అని మీరు అడుగుతారు. మీరు అడగొద్దంటే ఈ లెక్కలు తేలొద్దు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏం ప్రాసెస్. నేను చంద్రశేఖరరావుని అడిగినా, కిషన్ రెడ్డిని అడిగినా, బండి సంజయ్ని అడిగినా, లేకపోతే ఇతర నాయకులను అడుగుతున్నా, అయ్యా మేము ఒక ప్రక్రియ ద్వారా ఈ కులగణన మేము చేపట్టినము. ప్రతి మనిషి లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినము. తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఎట్లా తప్పు లెక్క చెప్పుది. ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చినా 100% పారదర్శకంగా పక్కా లెక్క చేసిన ఇవాళ. ఎందుకంటే ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలబడబోతుంది. ఇవాళ ఇన్నేళ్ళైనా మండల్ కమిషన్ ని ఆయన ఎప్పుడో బీహార్ కు ముఖ్యమంత్రి ఉండే ఆనాడు 79లో మండల్ కమిషన్ ఇచ్చి ఈ రోజుకి ఆయన పేరు మండల్ కమిషన్ అంటే ఒక వ్యక్తి పేరు. ఎందుకు ఈ రోజు వరకు మీరు మనందరం ఎవ్వరు మాట్లాడినా మండల్ కమిషన్ మండల్ పేరు తీసుకుంటున్నాం అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయము. ఈ రోజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మీరందరూ ఎన్నిక చేసి మీరందరూ అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర